భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో సిపిఎం అనుబంధ సంఘాలు సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ బారో కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరిన అంబేద్కర్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. 1. ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేటీకరణ వెంటనే కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని, 2. లేబర్ కోడ్ ను రద్దు చేయాలని, 3. అసంఘిత కార్యక్రమాలకు కనీసం వేతనం 42,000 ఇవ్వాలని, పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, 5. విబిజీ రామ్జీ హామీ పథకాన్ని రద్దు చేయాలని, 6. వెంటనే నిత్యావసర సరుకులు కూరగాయలు రేట్లు క్రమబద్ధీకరించి సామాన్యుడికి అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న బీజేపీ అని మండిపడుతూ వారి విధానాలు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బీజేపీని హెచ్చరించిన సిపిఎం నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు, అన్నవరం కనకయ్య, సత్యపల్లి సాంబ మరియు సిపిఎం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికుల యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళ దేశవ్యాప్తంగా జైలు బేరో కార్యక్రమాన్ని వాళ్ళ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా కార్పొరేట్ తన అనుకూలమైనటువంటి పెట్టుబడిదారులకి దోషిపెట్టేటటువంటి విధానాల ఫలితంగా ఇవాళ 200 సంవత్సరాలకు పైగా ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం కూడా ఇవాళ కాల్వాసేటటువంటి పద్ధతుల్లో, ఇవాళ పెట్టుబడిదారులకి స్వేచ్ఛనిచ్చేటటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మిక చట్టాలు మొత్తం కూడా తిరగేసినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. ఇవాళ కనీసం సమ్మె చేసుకునేటటువంటి హక్కు అనేటటువంటిది లేకోకుండా 300 మంది కార్మికుల లోపు ఉన్నటువంటి పరిశ్రమల్లో ఇవాళ కార్మికుల పైన పెట్టుబడిదారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించేటటువంటి కనీస కార్మిక హక్కులను కూడా అక్కడ అమలు చేసేటటువంటి పద్ధతి లేకోకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకి కనీస ఉద్యోగ భద్రత అనేటటువంటి గ్యారంటీ లేనటువంటి ఒక అబద్ధాలతో వాళ్ళు జీవించేటటువంటి పరిస్థితి అనేటటువంటి ఉంది. కనీస వేతనం 42,000 రూపాయలు వాళ్ళు ఇవ్వాలనేటటువంటిది ఈ రోజు డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మరొక వైపున ఇవాళ రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర, అట్లాగే కనీస మార్కెట్ సౌకర్యం అనేటటువంటిది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. రైతాంగం పట్ల తీసుకొచ్చినటువంటి 3 చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ వేదికగా పోరాడి సాధించుకున్నటువంటి ఇవాళ ఏదైతే ఉందో నల్ల చట్టాలను మొత్తం తిరిగి దొడ్డిలోనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం అనేటటువంటి చేస్తున్నారు. వైపున విద్యుత్ సంస్కరణల పేరుతోటి ఇవాళ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ బోర్డుని ఇవాళ కేంద్ర హస్తగతం చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఫలితంగా తెలంగాణలో అమలు అవుతున్నటువంటి ఉచిత విద్యుత్ అనేటటువంటిది, అట్లాగే ఇతర పేదలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు మొత్తం కూడా ఇవాళ కావాయబడుతున్నటువంటి పరిస్థితి అనేటటువంటి చూస్తున్నాం. మరొక వైపున ఇవాళ 2005లో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయ కూలీలు పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని ఇవాళ ఈ నరేంద్ర మోడీ దాన్ని మొత్తం పథకం పేరునే కాదు చట్టాన్ని మొత్తం కూడా మార్చినటువంటి పరిస్థితి అనేటటువంటి ఉంది. ఇవాళ 100 రోజుల పని అనేటటువంటిది ఈ ఉపాధి ఆచరణలో వాళ్ళు 125 పని అనేటటువంటి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళ విబిజీ రామ్జీ అనేటటువంటి చట్టం తీసుకొచ్చి అనేక ఆంక్షలు అనేటటువంటిది, 2 పూటల విధానం, కనీస సౌకర్యాలు అనేటటువంటిది లేకపోగా ఇవాళ మొత్తం ఈ పథకానికి దేశవ్యాప్తంగా అమలుకు 2.67 లక్షల కోట్ల రూపాయలు అవసరమైతే నామమాత్రమైనటువంటి నిధులతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి దీన్ని వదిలేయటం అనేటటువంటి జరిగింది. ఫలితంగా ఈ దేశంలో ఉన్నటువంటి 11 కోట్ల మంది వ్యవసాయ కూలీలు వాళ్ళ పని అనేటటువంటి కోల్పోతున్నటువంటి నేపథ్యం అనేటటువంటి ఉంది. ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, దేశంలో శాంతి భద్రతలు అనేటటువంటి లేవు. ఫలితంగా ఇటీవల చూసాం మనం. ఇవాళ సంవత్సరం పాటు చదువుకున్నటువంటి విద్యార్థులు పరీక్ష రాసేటటువంటి సందర్భంలో ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ అనేటటువంటి జరిగింది. ఇవాళ 22 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది యొక్క బ్రతుకుల్ని కాలు రాసేటటువంటి పద్ధతిలో ఇవాళ మాఫియా గ్యాంగ్ అనేటటువంటి కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఫలితంగా ఇవాళ ఎన్జీ ఉద్యమం అనేటటువంటి పెద్ద ఎత్తున జరిగింది.
ఆ రోజు రైతాంగ ఉద్యమానికి తలెత్తినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ జంజీ ఉద్యమానికి కూడా తలెత్తినటువంటి పరిస్థితులు ఈ దేశాల్లో కల్పిస్తున్నాయి. అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వం అనుసరించేటటువంటి కార్మిక కార్పొరేట్ వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలతోటి ముందుకు పోతున్నటువంటి ఈ స్థితిలో మొత్తం యాత్మ స్ఫూర్తితోటి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించేటటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ మరో స్వతంత్ర పోరాటాన్ని ఈ భారతదేశ రక్షించుకోవడం కోసం, ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగానికి అట్లాగే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మొత్తం ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా మరో పోరాట స్ఫూర్తితో ఉద్యమాన్ని ఈరోజు కొనసాగించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.